హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాది మార్కాపూర్లో బెస్ట్ కంప్యూటర్ సర్వీస్ సెంటర్ అండి. మాది వచ్చేసరికి లక్ష్మీ చెన్నకేశవ కంప్యూటర్స్. అండ్ ఈరోజు వచ్చేసరికి కస్టమర్ది ఒక పీసీ వచ్చిందండి. కస్టమర్ ఇష్యూ ఏంటంటే పీసీకి పవర్ రావట్లేదని చెప్పేసి కస్టమర్ ఇచ్చారు. సో దీనైతే నాకు తెలిసినంతవరకు అయితే ఎస్ఎంపిఎస్ ఇష్యూ ఉంటుంది. ఒకసారి ఎస్ఎంపిఎస్ ఇష్యూ పెట్టి కూడా ఒకసారి ట్రై చేస్తాను. సో ఎస్ఎంపిఎస్ అయితే ఒకటి కొత్త తీసి పెట్టేశానండి. పవర్ మొత్తం ఇచ్చేసాను. సో ఒకసారి ఆన్ చేసి చూద్దాం అసలు పవర్ వస్తుందో లేదని. ఫైనల్గా చూస్తే ఎస్ఎంపిఎస్కి కూడా అంటే కొత్త ఎస్ఎంపిఎస్ పెట్టినా కూడా పవర్ రావట్లేదు. నాకు తెలిసినంతవరకు ఇది మదర్ బోర్డ్ ఇష్యూ ఉండడానికి ఛాన్స్ ఎక్కువగా ఉందండి. సరే ఒక్కసారి షార్ట్ చేసి కూడా చూద్దాం. ఒక్కొక్కసారి కేబుల్స్ అది పవర్ కేబుల్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయేమో. సో ఇక్కడ మీకు ఫ్రంట్ ప్యానల్ కనెక్షన్స్ ఉంటాయండి. ఇక్కడ ఫ్రంట్ ప్యానల్ కనెక్షన్స్ ఉంటాయి. అక్కడ ఈ ఫ్రంట్ ప్యానల్ కనెక్షన్స్ని ఒక్కసారి ఆన్ చేస్తే ఏదైనా స్కూటర్ పెట్టేసి ఆన్ చేస్తే కనుక మనకు అది పవర్ వస్తుందా లేదా అనేది తెలుస్తుంది అన్నమాట. సో పవర్ది వచ్చేసి ఇక్కడ ఈ రెండు అండి. సో నేను పవర్ది పెట్టేసి కూడా ఆన్ చేసి చూశాను. సో ముందు నేను కన్ఫర్మ్ చేసుకోవాలి ఎస్ఎంపిఎస్కి పవర్ కేబుల్ పెట్టానా లేదా అనేది. సో నేను ఎస్ఎంపిఎస్కి అయితే పవర్ కేబుల్ అయితే పెట్టేశాను. కానీ ఇక్కడ నేనైతే షార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ రెండింటికి షార్ట్ చేస్తే కనుక మనకు పవర్ రావాలండి, అంటే మనకు పీసీ ఆన్ అవ్వాలి. సో ఇది చేసినా కూడా రాలేదంటే కనుక 90% ఇది మదర్ బోర్డ్ ఇష్యూ అనమాట. సో ఒకసారి కస్టమర్కి ఇన్ఫామ్ చేసి ఇంకా కస్టమర్ వచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి మదర్ బోర్డ్ చేంజ్ చేయడం కానివ్వండి, లేదంటే కస్టమర్కి ఈ పీసీని రిటర్న్ చేయడం కానీ జరుగుతుందండి. ఇదండి ఈ వీడియోలో. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.